అంత పెద్ద సీన్ క్రియేషన్ ఉందని నేను అనుకోను. వాస్తవంగా ఈ ప్రశ్న రావడం కోసం స్వయంగా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యి, లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి, హోంమంత్రితోనో, డీజీపీతోనో మాట్లాడి యాక్షన్ తీసుకునేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. సాధారణంగా డిపార్ట్మెంటు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుండేవారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లుందంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బంది రాకుండా చూసుకుంటూ, తమల్ని తాము కాపాడుకుంటూ ఎదగాలని కోరుకునేటటువంటి మనస్తత్వంతో ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీదనో, జనసేన వాళ్ళ మీదనో తెలుగుదేశం వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే కేసు పెడతారు గ్యారంటీగా. అదే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ తరపు వాళ్ళ ఇబ్బంది అయిందంటే కేసు పెట్టరు. అదే సందర్భంలో వీళ్ళతో సంబంధం లేకుండా, తెలుగుదేశం బీజేపీతో సంబంధం లేకుండా జనసేనకి ఏదైనా సమస్య వచ్చింది, అవుట్ ఆఫ్ పర్సన్స్ అంటే కూటమిలో కాని వాళ్ళతో సమస్య వచ్చింది, అప్పుడు కేసు పెడతారు. ఇప్పుడు మళ్ళీ జనసేన బీజేపీ మీద కేసు పెడితే తీసుకుంటారు, కానీ బీజేపీ జనసేన మీద కేసు పెడితే తీసుకోరు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం, సెకండ్ ప్రయారిటీ జనసేన, థర్డ్ ప్రయారిటీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని లైట్గానే తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం, పోలీసులు గ్రహించిన రాజకీయం, పోలీసులు ఆచరణలో పెడుతున్న రాజకీయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెబితే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. పోలీసులకు కంప్లైంట్లు వెళ్ళి జనసేన వాళ్ళు ఇస్తున్నారు. ఇవ్వగానే వాళ్ళకేంటి, ఇప్పుడు అర్జెంటుగా జనసేన వాళ్ళని సంతృప్తిపరచాలి, లేకపోతే కనుక వాళ్ళు ఆగ్రహంతో ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇదంతా అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు లేకపోతే హోంమంత్రి తమని టార్గెట్ చేస్తారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతారు కదా. చట్టం తన పని తాను చేసిపోతుందని తాము చూపించాలి కదా. ఇప్పుడు మీరు నేను కేసు పెడితే పట్టించుకోవచ్చు, కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి సందర్భంలో, లక్షలాది మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా రిజిస్టర్ కూడా చేయించుకున్నటువంటి సందర్భంలో, అధికార పక్షంలో భాగస్వామిగా ఉన్నప్పుడు, తెలుగుదేశానికి ఎట్లాంటి ఇబ్బంది లేనప్పుడు, భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, ఇందులో అవుట్ ఆఫ్ పోర్షన్ ఇందులో ఈ రావడం కాబట్టి కేసు పెడితే యాక్షన్ తీసుకున్నారు. ముందు పెట్టినటువంటి కేసులు అంటే నేను ఇందులో ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను, వీళ్ళు జనసేన వాళ్ళే పెట్టారు కేసులు అన్ని స్టేషన్లో కూడా. అంటే